హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. ఎవరైతే పీజీ చేయాలనుకుని సిపి గేట్ ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయి ఉన్నారో, ఇక అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సిపి గేట్ సంబంధించినటువంటి ఫేజ్ 1 రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక మీరు రెడీ చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి? ఏమేం రెడీ చేసుకోవాలి? ఎలా అలర్ట్‌గా ఉండాలి? ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా మీకు అడ్మిషన్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు రెడీగా ఉంచుకున్న తర్వాతే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే అవుతుంది. ఇక అడ్మిషన్స్‌కి సంబంధించి ఏమేం రెడీ చేసుకోవాలో ఒకసారైతే చూడండి. ఫస్ట్ వచ్చేసి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంక్ కార్డ్. ఇప్పుడు మీరు రాసినటువంటి టీఎస్‌సిపికేట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ మీరు వెబ్‌సైట్ నుండి మీ యొక్క ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోండి. దాన్ని స్కాన్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్‌లో అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రెండవదొచ్చేసి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్. మీరు రాసినటువంటి సిపి గేట్‌కి సంబంధించిన హాల్ టికెట్‌ని గూడా మీరు స్కాన్ జేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక థర్డ్‌దొచ్చేసి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే మీరు సబ్మిట్ చేయాలి. మీరు డిగ్రీలో తీసుకున్నటువంటి ఒరిజినల్ టీసీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించిన స్కాన్డ్ కాపీ అయితే అప్‌లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్, అదే మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ గాని, ఒరిజినల్ మీకొచ్చినటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీకి సంబంధించి అంటే ప్రీవియస్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్, కన్సాలిడేటెడ్. ఇంకా మెమో గూడా మీరు సర్టిఫికేట్‌కితో పాటుగా మెమో, కన్సాలిడేటెడ్, ప్రొవిజనల్‌తో పాటుగా మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సంబంధించి, డిగ్రీ ఎగ్జామ్ సంబంధించి అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఎస్ఎస్‌సి 10థ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే బేసిక్‌గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే దాని నుండే, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుండి అన్నీ గూడా దాని నుండైతే కన్సిడర్ చేస్తారు. సో, అదైతే మీరు అప్‌లోడ్ చేయాలి. ఇంకా సెవెంత్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్‌ని. ఇది చూడడానికి మీరైతే బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు లోకలా, నాన్ లోకలా అని సెలెక్ట్ చేయడానికి మీరి డిగ్రీకి ముందండి, ఇప్పుడు క్వాలిఫికేషన్‌కి బిఫోర్ 4-7 ఇయర్స్ మీరు గనక ఒకే చోట చదివినట్లయితే అదే మీ లోకల్‌గా కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రీవియస్ స్టడీస్‌కి సంబంధించి. ఇక ఎయిత్ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అది యాస్ పర్ జీవోఎంఎస్ 58 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు ఈడబ్ల్యూఎస్ కానీ, ఇది ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్‌తోని అంటే ఇష్యూ చేయబడినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నైన్త్ వచ్చేసి లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇది ఎప్పటి నుండి ఉండాలి అంటే లాస్ట్ ఇయర్‌ది. మీరు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మీరు డిగ్రీలో స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసి ఉంటారు కాబట్టి లేటెస్ట్ అంటే ఏప్రిల్ ఫస్ట్ ఇక్కడ డేట్ ఇచ్చారు. ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసుకున్నటువంటి ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రమే వాలిడ్ అండి. ఇది ఉంటేనే మీకు స్కాలర్‌షిప్ అయితే వస్తుంది. అండ్ రీయింబర్స్‌మెంట్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇప్పటివరకు ఎవరైతే ఇంకా అప్లై చేయని వాళ్ళుంటారో ఈ ఇయర్‌కి సంబంధించి వెంటనే అప్లై చేసుకోండి. మీకు సెకండ్ ఫేజ్ వరకైనా ఆ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇంకా ఫేజెస్ ఉంటాయి కాబట్టి మీరు తొందరపడి చేసుకుంటే మళ్ళీ మీకు రీయింబర్స్‌మెంట్ రాకపోవచ్చు. కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇంకా 10థ్ వచ్చేసి రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ఇంకా ఏదైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఎన్‌సీసీ గాని, ఇంకా చిల్డ్రన్ ఆర్ ఎన్‌సీసీ, విడో, చిల్డ్రన్ ఆర్ ఆర్మ్డ్ పర్సన్స్, సీఏపీ గాని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాని, ఇలాంటి ఏమన్నా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్‌ని మీరు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి. ఇవండి కంప్లీట్‌గా ఈ 10 ఆహ్, సర్టిఫికేట్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి గూడా మీరు ఇది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఏదో ఒకటి గూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకపోతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వదు. కంప్లీట్ అయితేనే మీకు వెబ్ ఆప్షన్స్‌కి ఆప్షన్ అయితే వస్తుంది. వెరిఫికేషన్ మీరు కంప్లీట్ అయితే వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ చూపిస్తది. లేకపోతే నాట్ వెరిఫైడ్. మీరేదైతే అప్‌లోడ్ చేయాలో దాన్ని మీకు చేసి చూపించడం అయితే జరుగుతుంది. దాన్ని మళ్ళీ మీరు అప్‌డేట్ చేస్తేనే మీరు ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్‌కైతే వెళ్తారు.
ఇక రిజర్వేషన్‌కి సంబంధించి ఏ విధంగా సీట్లు అలాట్ చేయబడతాయి రిజర్వేషన్ అయితే చూసినట్లయితే, లోకల్ క్యాండిడేట్స్‌కి 85% సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే 100 సీట్స్ ఉంటే అందులో 85 లోకల్ క్యాండిడేట్స్‌కి ఇస్తారు. 15% మాత్రమే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసినట్లయితే, ఎస్సీ వాళ్ళకి 15% సీట్లు కేటాయించబడ్డాయి. ఎస్టీ 10% సీట్లు కేటాయించబడ్డాయి. బ్యాక్వర్డ్ క్లాసెస్‌లో బీసీఏ వాళ్ళకి 7%, గ్రూప్ బి, బీసీ బి వాళ్ళకి 10%, గ్రూప్ సి 1%, గ్రూప్ డి 7%, గ్రూప్ ఈ 4%. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యాస్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ప్రకారం రిజర్వేషన్ అయితే కేటాయించబడింది. ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మీరు ఇంకా మీకు తెలియని వాళ్ళకి కూడా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా ఇది షేర్ చేయండి. అండ్ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ఒక మంచి ప్రాసెస్‌లో, మంచి కాలేజ్‌లో మీరు అనుకున్నటువంటి కాలేజ్ చూజ్ చేసుకొని మీ పీజీ అయితే అడ్మిషన్ తీసుకోండి. అండ్ ఫర్దర్ మీ యొక్క ఫ్యూచర్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికి. ఈ విషయాన్ని మరింత మందికి చేరవేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ లేటెస్ట్ సమాచారం కోసం టచ్‌లో ఉండండి.